ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆర్టికల్స్ అన్ని ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకున్నాం. సో ప్రెసిడెంట్ అనేవాడు సో స్టోరీ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ప్రెసిడెంట్ సో ఒక రాజ్యాధికారి అంటారు ప్రెసిడెంట్. సపోజ్ సో మన ఇండియాలో చాలా అవినీతి ఉంది. ఓకే, సో ఈ అవినీతికి సో అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్ని పెట్టాలని చెప్పేసి అనుకుంటారు ప్రెసిడెంట్ గా. అప్పుడు ఈ వన్ డే సీఎం సినిమా ప్రతి ఒక్కరు చూసింటారు. అలా వన్ డే ప్రెసిడెంట్ గా ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్ని ప్రెసిడెంట్ గా పెట్టాలని అనుకుంటారు. సో అప్పుడు 52 పీపుల్స్ సో 52 మంది కలిసి సపోజ్ ఒక ఇండియాలో తీసుకున్నాం. ఆ ఇండియాలో ఉండే 52 మంది సపోజ్ జనాలే అనుకున్నాం. 52 మంది జనాలు కలిసి ఒక ప్రెసిడెంట్, ఒక నిజాయితీ గల ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఆ నిజాయితీ గల ప్రెసిడెంట్ సపోజ్ రాజేష్ అనుకుందాం. సపోజ్ రాజేష్ అని ఒక నిజాయితీ గల ప్రెసిడెంట్ ని 52 మంది కలిసి ఎన్నుకుంటారు. ఆ ఊర్లో నిజాయితీ అంటే కరప్షన్ ఎక్కువ కావడం వల్ల సపోజ్. ఓకే, సో కరప్షన్ ఎక్కువ అయింది. సో ఆ నిజాయితీ గల ఆఫీసర్స్ కి ఆ ప్రజలు చెప్తారు, నువ్వు లంచాల మీద ఎవరు తీసుకుంటుంటారో వాళ్ళ మీద నిఘా ఉంచి వాళ్ళందరినీ సో నువ్వు పట్టుకోవాలి అని చెప్పేసి చెప్తారు. సో ఆ ఊర్లో జరిగే కార్యనిర్వాహక పనులన్నీ, సో ఆ ఊర్లో జరిగే ఎగ్జిక్యూటివ్ పనులన్నీ కూడా ఆ ప్రెసిడెంట్, ఆ నిజాయితీగా ప్రెసిడెంట్ ఆ రాజేష్కే ఇస్తారు. సో ఫస్ట్ 52 మంది కలిసి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. సో 52 ఆర్టికల్ ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ యొక్క ఉండాలి అని చెప్తుంది. 53rd ఆర్టికల్ నెక్స్ట్ ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్, ఆ లంచాలు ఇచ్చే మనుషులందరినీ పట్టుకోండి అని చెప్పి ప్రజలు చెప్తారు. సో 53rd ఆర్టికల్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్తుంది. సో నెక్స్ట్ సో ఆ లంచాలు ఇచ్చే మనుషులందరినీ ఆ రాజేష్ ఏమనుకుంటాడంటే, సో ఈ లంచాలు తీసుకుని ఈ ఎదవలందరినీ పట్టుకొని సో నేను ఎలా నెక్స్ట్ ఇప్పుడంటే వన్ డే ప్రెసిడెంటే, సో నెక్స్ట్ మళ్ళీ నన్నే ఎన్నుకోండి అని చెప్పేసి ఎన్నుకోవాలని చెప్పేసి అనుకొని చాలా సిన్సియర్ గా డ్యూటీ చేసి ఎలక్షన్ ఓటర్స్ దృష్టిలో అంటే ప్రెసిడెంట్ ని ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ ఓటర్స్ దృష్టిలో పడాలి అనుకుంటాడు. సో ఫస్ట్ 52 మంది కలిసి ఒకటి ఎన్నుకుంటారు. సో నెక్స్ట్ కలిసి ఆ ఊర్లో జరిగే కార్యనిర్వాహక పనులన్నీ చెప్పేసి ఆ ప్రెసిడెంట్ చేతిలో పెడతారు. సో 52 తర్వాత 53 ఆ కార్యనిర్వాహక పనులన్నీ తర్వాత సో సో ఓటర్స్ దృష్టిలో పడాలని చెప్పేసి అనుకుంటాడు. సో అది 52, 53, 54. సో ఇప్పుడు ఆ నిజాయితీగా రాజేష్ ఏం చేస్తాడంటే, సో మీ ఊర్లో ఎవరైతే గుద్దుకొని అంటే దొంగ ఓట్లు వేసుకొని చెప్పేసి అవుతుంటారో ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మార్చేస్తాను నేను అని చెప్పేసి సో 55th ఆర్టికల్లో ఎలక్షన్ ప్రాసెస్ నే మార్చేస్తాడు. సో ఫస్ట్ ఎన్నుకున్న తర్వాత కార్యనిర్వాహక పనులన్నీ ఇస్తారు. కార్యనిర్వాహక పనులన్నీ ఇచ్చిన తర్వాత సో ఓటర్ దృష్టిలో పడాలని చెప్పేసి ఎలక్షన్ ఓటర్ దృష్టిలో పడతాడు. తర్వాత ప్రాసెస్ నే మార్చేస్తాడు. 55 ప్రాసెస్. సో ప్రాసెస్ ఏ విధంగా మార్చుతాడు ఆ రాజేష్ అని ఆ నిజాయితీ గల రాజేష్. సో ఆ ప్రాసెస్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ మీరు 10 years చాలా తక్కువ పెట్టారు. సో 5 ఏళ్ళు ఇవ్వండి ప్రెసిడెంట్ గా, ఒక నిజాయితీ గల వాడికి ప్రెసిడెంట్ గా 5 ఏళ్ళు ఇవ్వండి. సో వాడిని యొక్క 5 ఏళ్ళు చూసిన తర్వాత మీరు వాడిని కావాలా వద్దా అంటే రీఎలెక్టెడ్. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా చచ్చిపోయారు ప్రెసిడెంట్, సో మళ్ళీ మనం రీఎలెక్ట్ చేసుకోవాలి. సో ఒక నిజాయితీ గల వాడిని 5 ఏళ్ళు మీరు ఇచ్చి చూడండి. సో రీఎలక్షన్ కి మళ్ళీ వాడిని ఎంచుకుంటారా లేరా అని చెప్పేసి తెలుసుకుంటారు మీరే అని చెప్పేసి 57 ఆర్టికల్. సో తర్వాత క్వాలిఫికేషన్. సో ఇలా పైన ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని ప్రెసిడెంట్ కి ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. సో 55 ప్రాసెస్. సో ప్రాసెస్ ఎలా మారుస్తాడు? 5 ఏళ్ళు 10 years ఉండే నిజాయితీ గల ఆఫీసర్. సో 10 years ఇస్తే మీరు రీఎలెక్టెడ్ అవుతున్నారా లేదా, సో రీఎలక్షన్ చేసుకోగలుగుతారా లేదా అని చెప్పేసి చూస్తారు. సో 5 years తర్వాత రీఎలక్షన్. సో ఈ పైన ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని ఇవ్వండి అని చెప్పేసి నెక్స్ట్ ఆర్టికల్ 55 తర్వాత 56 ఏంటి? 5 years tenure. తర్వాత మీరు రీఎలెక్ట్ అవుతాడా లేదా 57, 58 ఏంటి? ఆ క్వాలిఫికేషన్స్ అన్ని. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఊర్లో జనాలు ఏమనుకుంటారంటే, సో నెక్స్ట్ మళ్ళీ రాజేష్ ని ఎన్నుకోవాలని చెప్పేసి సో వానికి ఒక మంచి శాలరీ, ఒక మంచి బిల్డింగ్ ఇవ్వాలని చెప్పేసి సో ప్రెసిడెంట్ యొక్క శాలరీ 59th ఆర్టికల్లో ఇస్తారు. సో ఇలా రాణి వచ్చింది, రాజేష్ గెలిచాడు, సో ప్రమాణం చేయిస్తారు. సో 60th ఆర్టికల్ ప్రమాణం చేపిస్తారు. సో ఆ రాజేష్కి ఏమని చెప్తారంటే ప్రజలు, నువ్వు 60 ఏళ్ళు వచ్చిన వరకు కూడా నువ్వు ఇదే నిజాయితీ గల పని చేయాలి అని చెప్పి ప్రమాణం చేపిస్తారు. సో 60 ఆర్టికల్ ఏం చెప్తుంది? ప్రమాణం గురించి చెప్తుంది. రాజేష్ నువ్వు 60 ఏళ్ళు వచ్చిన వరకు ఇదే విధంగా నువ్వు చేయాలని చెప్పేసి చెప్తారు. సో నెక్స్ట్ 61 ఏళ్ళు వచ్చిన తర్వాత అలాంటి రాజేష్ కూడా కరెక్ట్ అయిపోయేసి సో
నిన్ను తీసేస్తామని చెప్పేసి 60 ఏళ్ళ తర్వాత నేను తీసేస్తారు. అప్పుడు ఆ తీసేసే ప్రాసెస్ ఏంటంటే నరకంలో ఒక ప్రాసెస్, ఇంపీచ్మెంట్, మహాభియోగ తీర్మానం అంటారు తెలుగులో. సో ఆ నరకం ప్రాసెస్ వాడి సో రిమూవ్ చేసేస్తారు. రిమూవల్ ప్రాసెస్, ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఇంపీచ్మెంట్. సో తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, కొత్త ప్రెసిడెంట్ రావాలి. సో తీసేసిన తర్వాత కొత్త ప్రెసిడెంట్. సో న్యూ ప్రెసిడెంట్ ఏంటి, 62 ఆర్టికల్. ఇలా ప్రెసిడెంట్ ఆర్టికల్ 52 నుంచి 62 వరకు చెప్తాయి. సో ప్రెసిడెంట్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ప్రెసిడెంట్ అయితే ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలంటే ఇలా ఒక బ్రీఫ్ గా చెప్పాలంటే, సపోజ్ ఒక ఊర్లో ఉండే 52 మంది జనాలు కలిసి ఒక నిజాయితీ గల పౌరుణ్ణి ప్రెసిడెంట్ చేస్తారు, వన్ డే ప్రెసిడెంట్. సో ఆ పిల్లని పేరు రాజేష్. 52 మంది కలిసి, సో 52 మంది కలిసి ఒక ప్రెసిడెంట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు, సో ఆ ఊరు ఉండే కార్యనిర్వాహక పనులన్నీ తన చేతుల్లో తెచ్చుకుంటాడు. సో 52 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో 54th ఏంటి, సో ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో పడాలని చెప్పేసి అనుకుంటాడు రాజేష్. సో 54 ఓటర్స్ లిస్ట్ లో పడతాయి, ఎలక్షన్ ఓటర్స్. సో ఎవరైతే ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ వాళ్ళు ఎలక్షన్ ఓటర్. సో 55 ఏమనుకుంటాడు, ఎలక్షన్ ప్రాసెస్ నే మార్చేద్దాం అనుకుంటాడు రాజేష్. సో కరప్షన్ మొత్తం బంద్ చేయడానికి. సో ఆఖరితో 56 ఏంటి, ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేంజ్ చేస్తాడంటే 5 years టెన్యూర్ తెచ్చి రీఎలక్షన్ అని కూడా మీకు తెలుస్తుందని చెప్పేసి క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తాడు. 56 తర్వాత 59. సో ఆ ఊర్లో జనాలు అనుకుంటారు ఇలాంటి నిజాయితీ గల వానికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఓట్. సో శాలరీ ఇచ్చి మంచి బిల్డింగ్ ఇవ్వాలని చెప్పేసి 9 లో డిసైడ్ అవుతారు. సో 60 ఏళ్ళు వచ్చిన ప్రమాణం చేపిస్తారు వాడి చేత. 60th ప్రమాణ స్వీకారం. 61 ఇంపీచ్మెంట్. అలాంటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాడు కరప్ట్ అయితే సో ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ రిమూవ్ చేస్తారు. న్యూ ప్రెసిడెంట్ 62.